హాయ్ అండి. పప్పుచారు రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటరు, 3 టమోటా ముక్కలు, 4, 5 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని 7 విజిల్స్ రానివ్వాలండి. నిమ్మకాయ సైజంత చింతపండుని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయిద్దండి. ఇందులోకి కల్లుప్పు కూడా వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి. 1 కప్పు చింతపండు రసము, 1 గ్లాసు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరొక పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. వేరొక బర్నర్ మీద తాలింపు కోసం కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ పొడి, కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మరిగించుకున్న పప్పుచారుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం సాంబార్ పొడి వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా పప్పుచారు రెడీ.